నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. చంద్రబాబు నాయుడు గారి శ్వేతపత్రాల విడుదల వెనుక ఆయన ఉద్దేశించిన లక్ష్యాలు, ఆయనకు చేకూరే లక్ష్యాలు, ఆయన ఆశించే లాభాలు, అందులో ఒకటి నిన్న తెలుసుకున్నాం పార్ట్ 1లో. ఈరోజు రెండవదాన్ని తెలుసుకునే ముందు ఒక చిన్న కథ చెప్తాను, మీరు కూడా వినండి. ఈ కథ ఏమంటే, ముందు మనం ఎక్కడన్నా కానీ ఒక ఏరియాలో ఒక వ్యక్తి పైన మనం దాడి చేయాలా, కొట్టాలా అని అనుకున్నప్పుడు సడన్గా మన వర్గం పోయి ఒక 10 మంది ఆ వ్యక్తి మీద పోయి పడి కొడితే ఆ చుట్టుపక్కల నివసించే ప్రజలు కానీ అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి మనల్ని వారించడం జరుగుతుంది. ఏమయ్యా ఎందుకు కొడుతున్నా, ఏం ఆపలేని. ఇంకా అందులో కొంతమంది ఎవరన్నా ఇతని మీద ఇంకా మంచి స్వభావం ఉండేటోళ్ళు అడ్డపడి మన మీదకి దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలా, ఆ వ్యక్తి మనం ఎవరినైతే కొట్టాలనుకుంటున్నామో ఆ వ్యక్తి ఫోటో తీసుకొని పోయి ముందు కొన్ని వారాల ముందు, కొన్ని రోజుల ముందు ఆ చుట్టూ ఆ ఏరియాలలో ఈ వ్యక్తిని మీరు ఎక్కడన్నా చూసినారా అంటే వాళ్ళు మేము చూసినాము ఈ ఏరియాలోనే ఉంటాడు, మరి ఈ వ్యక్తి మా ఏరియాలో ఈ విధంగా అన్యాయం చేసినాడు, వేరే చోట్ల కోట్లు దొబ్బేసి ఇక్కడ వచ్చినాడు అని ఒక చోట, మరి ఇంకో చోటుకి పోయి ఒక ఆడపిల్లకి అన్యాయం చేసినాడు అని చెప్పి ఇంకో చోట పోయి ఇంకొక రకంగా ఇట్లా 1 by 1 అతనిపైన దొంగతనాలు అన్ని అలిగేషన్స్ చేసి తిరిగి ఒక వారం తర్వాత ఆ వ్యక్తిని మనం కొట్టడానికి పోయి ఆ ఏరియాలో రౌండ్ ఆఫ్ చేస్తే ఆ చుట్టుపక్కల ప్రజలు ఎవరు రారు, ఒకవేళ వచ్చినా చూస్తూ నిలబడతారు. ఏమైందంట అంటే వాళ్ళలో వాళ్ళే చెప్పుకుంటారు, ఏమని వీడు గతంలో ఏమో చేసినాడంట, అందుకు వాళ్ళంతా వచ్చి కొట్టినారంట, ఈ ముందే ఒక వారం కిందట వీళ్ళంతా అడిగినారు మమ్మల్ని పలాన్సాటు ఉన్నాడని చెప్పినాం, అందుకొచ్చి కొడుతున్నారు, వీడు దొంగనా కొడుకులే దండిగా చేసి వచ్చినాడంట, అందరినీ ముంచి వచ్చినాడంట అంటారు. అంటే ఫస్ట్ ఒక వ్యక్తిని కొట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ ప్రజల మైండ్ను డైవర్షన్ చేసి తర్వాత ఆ వ్యక్తి మీద దాడి చేస్తే ఆ ప్రజలు కూడా ఆ వ్యక్తి మీద దాడి చేసి కొట్టే వరకు తీసుకురావచ్చు అనే ఒక టెక్నికల్ తెలివితేటలతో ఆలోచన చేసి ఈ యొక్క కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. ఇది ఎవరికి వర్తిస్తుంది? మన రాష్ట్ర గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సైడు అల్లర్లు జరుపుతూ ఇంకొక సైడు ఈ విధమైన శ్వేతపత్రాలు విడుదల చేస్తూ, తర్వాత వీళ్ళు ఎప్పుడైతే అధికారం వచ్చినారో అప్పటి నుండి ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి విలాసవంతమైన భవనాలు కట్టినాడు విశాఖలో, తర్వాత హైదరాబాద్లో సెక్యూరిటీ అవుట్ పోస్టులు అంటే రోడ్డు పైన కట్టినాడు, అంటే చెప్పే వాళ్ళకు మాత్రమే నీతులు చెప్తాడు, తను పాటించాడు. తర్వాత ప్రజలకు ఉపయోగపడాల్సిన రోడ్డు తన ఇంటి ముందు తాడేపల్లిలో సెక్యూరిటీ అవుట్ పోస్టులు కట్టుకున్నాడు, బయట జనాలను తిరగనీయడం లేదు. ఇది తర్వాత ఆయన బిల్డింగు 30 అడుగుల హైట్ ఐరన్ రాడ్స్ పెట్టుకున్నాడు, ఐరన్తో ఫినిషింగ్ చేసుకున్నాడు, ఒక రాజమహల్ కట్టుకున్నాడు. తన ఆఫీసులను కానీ పార్టీ ఆఫీసులను కానీ అక్రమంగా కోట్లు విలువ చేసే భూములను తక్కువ ధరలకు తీసుకుని పార్టీ ఆఫీసులు ఒక రాజమహల్ కట్టుకుంటున్నాడు అన్ని ఏరియాలో. అంటే ప్రజలను ఫస్ట్ ఒక ట్రాన్స్లేకి తీసుకుపోతున్నారు, ఈ మాటలతో అన్ని దానిలతో ట్రాన్స్లేకి తీసుకుపోయేది. తర్వాత ఆ వ్యక్తి మీద దాడి జరిపేది. వీళ్ళకి అంతిమ టార్గెట్ ఏమంటే ఇప్పుడు గెలిచినారు, కానీ ఫ్యూచర్లో 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారానికి దూరంగా ఉండాలా, అధికారానికి రాకూడదు. ఇదే విషయమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేసేటప్పుడు కూడా ఆయన ఒక దుర్మార్గుడు, నేను మీకు ఏదో సహాయం చేద్దాం, పథకాలు బాగా మీకు అమలు చేద్దామని చెప్పి నేను వచ్చినాను, ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం వ్యవస్థలనంతా నాశనం చేసినాడు, ప్రతి శాఖలో అవినీతే, ప్రతి శాఖలో అన్యాయం జరిగింది, అసలు ఎప్పటికి కోలుకుంటామో తెలియదు, ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు, అసలు పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. ఇటువంటివన్నీ ప్రజలకు ఒక సైడ్ ఆయన మాట్లాడడం, వాళ్ళ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గురించి ఒకరోజు ఒక కొత్త ఎలిగేషన్ చూపించడం. అంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఒక పిచ్చోడు, ఆ కథలో చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి మీద ముద్ర వేసి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికి రాడు అని పూర్తిగా ప్రజలను ఫస్ట్ విశ్వసించే విధంగా కథనాలు ప్రచురితం చేసి, తర్వాత జగన్మోహన్ రెడ్డిని యాక్షన్ ప్లాన్లోకి దిగి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డికి ఏ ప్రజలు అడ్డు రాకూడదు, జగన్మోహన్ రెడ్డి ఒక మోసకారి వ్యక్తి,
ఒక విధ్వంసకుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఏం ఇబ్బంది లేదని ప్రజలలోకి ఫస్ట్ పోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళు. తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ ఇదే మాటే ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డికి 30 సంవత్సరాలు అసలు రాజకీయాలకు వచ్చే అర్హతే లేదు, ఒకవేళ 30 సంవత్సరాల తర్వాత ఏమన్నా వచ్చినా అప్పటికి అహంకారం అంతా చచ్చిపోయి ఉంటే అప్పుడే ఆశీర్వదించండి, కానీ లేకపోతే అప్పుడు కూడా అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసకుడు, ఒక డబ్బు వ్యామోహం గల వ్యక్తి. ఇటువంటి మాటలు మాట్లాడి పూర్తిగా ఆ వ్యక్తిని ఫస్ట్ పిచ్చోడు, జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చోడు అని ముద్ర వేసి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా జరగాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ యొక్క ఒక సైడు పత్రికా దాడి, ఇంకొక సైడు ఈ నాయకుల దాడి రెండూ మొదలుపెట్టి ప్రజలలోకి తీసుకుపోతున్నారు. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డికి అసలు వారసుడే కాదు, మెయిన్ వారసురాలు, అన్ని హంగులు పుణికిపుచ్చుకునేది షర్మిల గారు అని చెప్పి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మొత్తం నాయకులంతా వచ్చి ఆ విధంగా మాట్లాడిన ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఆ 40 ఏళ్ళ రాజకీయ తెలివితేటలలోనే భాగం. ఆయన ఈ రెండు ప్రజలకు ఏ విధంగా ఒక సైడు పథకాలు నీరుగార్చే విధంగా, ఇంకొక సైడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని 2029లో కూడా పూర్తిగా రాజకీయాలలో తొక్కేయాలని రెండు ఒక ఉద్దేశాలను పెట్టుకొని ఆయన ఈ యొక్క శ్వేతపత్రాలు విడుదల చేయడం, రాష్ట్రంలో అల్లజడులు సృష్టించడం ఇవన్నీ జరుగుతున్నాయి, దుష్ప్రచారాలు అన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రజలు ఈయన చెప్పే ఈ విధమైన మాటలను కానీ ఈ విధమైన దుష్ప్రచారాలను కానీ నమ్ముతారా, లేక జగన్మోహన్ రెడ్డి గారి పక్షం నిలబడతారా అనేది 2029 వరకు మనం వేచి చూడాల్సిందే. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ రాజకీయ తెలివితేటలన్నీ ఉపయోగించి ఈ యొక్క కార్యక్రమాలు రాష్ట్రంలో చేస్తున్నాడనే సంగతి మీకందరికీ దీని ముఖంగా తెలియజేస్తున్నానండి.